ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం పలకవచ్చు అని చెప్పి ఆనాడు మీకు చెప్పడం జరిగింది. ఇవాళ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం అమరావతి మనకి ఏదైతే రాజధాని లేదు అని చెప్పి మనం చాలా ఆందోళన చెందుతున్నామో అటువంటి రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలని మేము అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆంధ్రుల చిరకాల వాంఛ కాదు, ఆంధ్రులకి జీవనాడి అయినటువంటి పోలవరం నిర్మాణానికి కూడా నిన్న మొన్న 5 సంవత్సరాల కాలం అసలు పోలవరం ఇంచు కూడా ముందుకు కదలలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి పూర్వ ముఖ్యమంత్రి చెప్పారు. రివర్స్ టెండరింగ్ అనే పదాన్ని మనం విన్నప్పుడు పోలవరమే రివర్స్ లోకి పోతుంది అనే విషయాన్ని మనం గమనించలేదు. కానీ ఆగిపోయినటువంటి పోలవరానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. అది మాత్రమే కాకుండా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో, అంటే మనం ఈ డ్యామ్ కట్టుకోవడానికి అవసరమైనటువంటి పునాది గోడ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి కూడా ఇవాళ మేము డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.